నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట మండల పలివెల గ్రామంలో ఐఏఎస్ ఈతకోట రమేష్ కుమార్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, వడయార్తో కలిసి పాల్గొన్నారు. మిత్రుడు చిట్టాల ప్రసాద్ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరు. వారు ఎక్కడున్నా సరే డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ భారత సైనికులకు ఆత్మస్థైర్యం నింపాలని, ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చిట్యాల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు 26 మంది భారతీయులను ఉచ్చకోత కోసి మతపరమైనటువంటి విద్వేషాలతో వారు చేసినటువంటి దహన కాండకి నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పి పాకిస్తాన్ నడి బొడ్డులో వెళ్ళి అక్కడ వందలాది మంది ఉగ్రవాదుల్ని, వారి స్థావరాల్ని కూల్చేయడం కాకుండా వందలాది మంది ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడి పాకిస్తాన్ కి దిక్కుదోచని స్థితిలో ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి వేడుకునే పరిస్థితి తీసుకొచ్చి అగ్ర రాజ్యాల ముందు మోకాళ్ళు మీద నిలబడి యుద్ధాన్ని ఆపమని యాచించే స్థితికి తీసుకొచ్చినటువంటి భారతదేశ సైనికులకి, ముఖ్యంగా ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశం అంతా కూడా ధన్యవాదాలు తెలియడం కాకుండా వారికి అండగా నిలబడ్డది. మేము ఎప్పుడు కూడా, భారతదేశం ఎప్పుడు కూడా శాంతి కాముకులమైనప్పటికీ మా జోలికి వస్తే, మా భారతీయుల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారిని చూసి గర్వపడుతున్నది. ఈరోజు భారతదేశానికి ఒక ప్రపంచ నాయకుడిగా, భారతదేశానికి అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదే మాదిరిగా ఈ భారతదేశ గౌరవాన్ని కాపాడినటువంటి త్రివిధ దళాలు సైనికులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి భారతదేశం వంక చూసినా భారతదేశం ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ ప్రపంచానికి జవాబు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చిట్యాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసుకొని, అదే మాదిరిగా ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి మండలంలో నాయకులందరూ వారి వారి గ్రామాలలో, వారి వారి మండలాలలో, గుళ్లలో పూజలు చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి నరేంద్ర మోడీ గారికి, సైన్యానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాకిస్తాన్ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆదివారం బైన్సా పట్టణంలోని గట్టు మైసమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పూజలు నిర్వహించారు.
అమ్మవారికి హారతి చేసి శక్తిని ఇవ్వాలని మొక్కులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్రమూకలకు భారత సైన్యం మట్టి కరిపించి మన సైనిక శక్తి సత్తా ప్రపంచానికి చాటామని చెప్పారు. आपसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन। जय गट्टू मसमतले, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय जय माता दी, जय माता दी, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय माता दी, जय माता दी, जय दरबार बोल सच्चे दरबार की जय। చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నలగంపల్లి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఇండియా గెలవాలని పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో మరణించిన గోరంట్ల మండలం తల్లితాండా గ్రామానికి చెందిన ఆర్మీ వీర జవాన్ మురళీనాయక్ పేరుపై టీటీడీ యువ నాయకుడు ఎన్పి పృథ్వీ తన ప్రగాఢ సానుభూతిని భగవంతుని ముందు తెలియజేశారు. అదేవిధంగా భారత మాత 3 రంగుల జెండాను ఊపి పాకిస్తాన్తో పోరాటాలు చేస్తున్న మన ఆర్మీ వీర జవాన్లకు భగవంతుని ఆశీస్సులు మెండుగా కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. భారతదేశాన్ని రక్షించే మన సైనికులకు మంచి బలాన్ని చేకూర్చాలని, వారి ప్రాణాలను కాపాడాలని టీడీపీ యువ నాయకుడు ఎన్పి పృథ్వీ తన సొంత గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. श्री परमेश्वर प्रीत्यर्थम सुबह सपन ओम हरि ओम सहस्र शीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाशभूमिं विस्मृतोत्तराप्तदिष्टसाहिनं पुरुषं एकैर्नं सर्वं यद्भोक्तयत्सभव्यं उदाहरत्वशेषानः यवन्नेनातिरोहति एतावानस्य महिमा जगायश्चपुरुषः तादोपसेहावपात्मनः ततो विश्वम्यत्क्रामते सासमानसने अपि तस्माद्याहिताय त्रिसप्तसङ्गकृताः देवाय यज्ञन्दवानाः अपद्भ्यं पुरुषं वसुं कैयज्ञं बर्हिः प्रक्षन्न पुरुषं जातमत्रतः तेन देवाय साध्याविषयश्च ये तस्मात् श्रीदेवदेशमुखस्त्रीनिवासस्वां शरणाबिन्दाभ्यां यथाशक्तिपूजार्चनां करिष्येति सङ्कल्प्याः। कलियुगे प्रथमपादे जम्बूद्वीपे वर्षभरत खंडे मेरुः दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेरी मध्यप्रदेशे श्रीदेवदेशमुखस्त्रीनिवासस्मिन् संवत्सरे उत्तरायणे हेमन्त ऋतुः वैशाखमासे शुक्लपक्षे चतुर्दशतिथौ शुभवासरे शुभयोगे शुभकरणम् एवं गुणविशिष्टविशिष्टायां सुपुण्यजमानस्य गोत्रभवस्य गौरिल्यगोत्रभवस्य जयप्रकाशनामधेयस्य धर्मपतिसमुदस्य सुचित्रानाम्यः जातकुमारस्य पृथिवीनाम्यः जातकुमारी पणितानाम्यः अमृतमनाम्यः सर्वेषां स्वकुटुम्बानां सिद्ध्यर्थं धर्मार्थकाममोक्ष
చతుర్విధ ఫలసాధ సిద్ధార్థ మన ఆర్మీ చాలా బాగా పోరాడుతుంది. అటాక్ అంతా బాగా సక్సెస్ఫుల్ గా చేస్తుంది. మనం ప్రౌడ్ గా ఉండాలా అండ్ మనం ఎప్పుడు మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలా టు ద ఆర్మీ అండ్ వార్ చేసి మనం గెలవాలని కోరుకుంటాం. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దారపల్లి వాటర్ ఫాల్స్ 3 రోజుల పండుగలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామంలో కొనసాగుతున్న బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఆంధ్ర హిమాలయాలు దారపల్లి జలపాతం బుద్ధ పౌర్ణమి వేడుకలు 3 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దారపల్లి గ్రామానికి విచ్చేసిన భక్తులతో అదేవిధంగా దారపల్లి వాటర్ ఫాల్స్ ను చూసి ముగ్ధులవుతున్న ప్రజలతో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కళ్యాణి దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర నుండి అందిస్తారు. NSTV నేను మీ కళ్యాణి. ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామం 3 రోజుల పండుగ సందర్భంగా ఇక్కడ ఈ రోజు మన NSTV తరపున రావడం జరిగింది. ఇక్కడ ప్రజలను వింతలు విశేషాలను అడిగి తెలుసుకుందాం రండి. అండి నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు శివాజీ అమ్మ. ఓకే, ఇక్కడ ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ దారపల్లిలో ఒక ఆంధ్ర హిమాలయాలో ఉన్నాయమ్మా. ఓకే, ఈ ప్రకృతి గాని లేదంటే ఈ చెట్లు పచ్చని వాతావరణం గాని ఇక్కడ జలపాతం ఆ వాటర్ ఫాల్స్ గాని ఆ వాగులు గాని ఈ పచ్చదనం అంతా చూస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ పచ్చని చెట్లు చల్లని గాలి ఇటువంటి వాతావరణం చూస్తే ఇక్కడే జీవించాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రానున్న రోజుల్లో గాలికి కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. అటువంటి స్వచ్ఛమైన గాలి ఈ ప్రకృతి ఈ వృక్షాలు మనకి ఇస్తున్నాయి. ఈ గాలి పీల్చడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా జీవించగలం. అందువల్ల పత్రిజీ మనకి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మనుషులు ఎప్పుడు కూడా పట్టణాల్లో కాదు అడవుల్లోనే జీవించాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. అందువల్ల ప్రతి మనిషి కూడా పట్టణాల్లోనే కాదు కొన్ని రోజులు అడవుల్లోకి చెట్టుల్లోకి పుట్టల్లోకి వాగుల్లోకి వచ్చి జీవించి ట్రెక్కింగ్ ఎక్కువ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే మనకి భూమాతకి చెప్పులు లేకుండా నడవాలి. ఇంకేదంటే ఆ భూమాతకి మనకి శరీరానికి ఆకర్షణ శక్తి పెరిగి ఎంతో అద్భుతమైన మనకి ఆరోగ్యం వస్తుంది అన్నమాట. చాలా అద్భుతమైన అటువంటి విషయాలు చెప్పారండి. నమస్తే. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మీ రామకృష్ణ. ఓకే అండి, ఈ దారపల్లిలోని అదే మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు?
మీకు ఈ దారిపల్లి ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవరు చెప్పారండి ఫస్ట్? ఫస్ట్ అండి గుడిలో ఒక ఆయన చెప్పారండి. పేరేంటండి ఆయన పేరు? ఆ ప్రకృతి అందాలు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కానీ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి, చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇదే ధ్యాస శ్వాస అనుకుని నేను ప్రయత్నిస్తున్నాను ఉన్నాను కూడా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. 3 years నుంచి చాలా అనుభూతి పొందానండి. ఇందులోనే ఉండాలనిపిస్తుంది. మీరు అన్ని ప్లేస్లకు వెళ్ళారా? పేరవరం వెళ్ళామండి, అక్కడ కూడా అనుభూతి చెందానండి. అక్కడ కూడా ఇలాగే చెప్పాను, ఇందులోనే ఉన్నాను. చెప్పాలంటే ఇంకా మాంసాహారి మానేశాను, శాకాహారంలోనే దిగాను. ఉంటాను. ఇంకా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇంకా చాలా మంది ఫీలింగ్ పోగొట్టాను. తర్వాత నా తోడు ఉండమని చెప్పాను, ఉన్నారు కూడా. చాలా నా తోటి వాళ్ళు కూడా ఆనందించారు, హ్యాపీగా ఉన్నారు, ఉంటున్నారు, వస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. గారు మీ పేరు? నా పేరు శివనాగరాజు అండి. ఛానల్ అండి మీది. NSTV ఛానల్ వారికి మా ధ్యాన యజ్ఞం తరపున ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ. రావడానికి కారణం ఏంటంటే ఈ ధ్యానం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు స్థాపించినటువంటి ధ్యానం. ఈ ధ్యానం అనేది బుద్ధిని ఆనాడు గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అనే ధ్యానాన్ని మొదలుపెట్టి వాడి భాషలో ఆనాపానసతి, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ మనం మనసులోని ఆలోచన రహితమైన స్థితిని కలుగు చేసి ఎటువంటి ఆలోచన లేకుండా చేసుకోవాలి. దీని ద్వారా మన మానసిక శారీరక ఆరోగ్యం పొందుతుంది. వర్తమాన కాలంలో ప్రస్తుత కాలంలో మానవుడు ఎన్నో టెన్షన్, ఎక్కువ ఒత్తిడికి గురై ఇదవుతున్నాడు. దానివల్ల మేము ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ధ్యానం దారపల్లి మహాయజ్ఞం 3వది. ఈ ధ్యాన మహాయజ్ఞం రావడం నేను మొదటిసారి. ఇక్కడ చాలా బాగున్నాయి, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఒక ప్రభుత్వం కూడా తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయలేంది మా ధ్యాన మహాయజ్ఞం కమిటీ వారు చేస్తున్నారు. వారికి మా పాదాభివందనాలు చేసుకున్నాం. ఇక్కడ భోజనాలు కానీ వసతి సదుపాయాలు కానీ, అదే విధంగా ఇక్కడ ఉచిత వసతి కానీ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ పేరు? నా పేరు సరోజ. ఓకే. ఇక్కడ ఈ దారపల్లి వచ్చారు కదా, ఈ ప్రకృతి అందాల కోసం మీరు చెప్పండి. నేను మొదటిసారిగా దారపల్లి వచ్చాను. ఇక్కడ అందాలు చాలా బాగున్నాయి, ప్రకృతి చాలా బాగుంది, వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. అందరూ తెలుసుకుని ఈ ప్రదేశానికి మళ్ళీ మళ్ళీ రావాలని, ఇక్కడ ధ్యానం కోసం చాలా బాగా చెప్తున్నారు. మన ప్రేమగా ఎలా ఉండాలి, ప్రేమ తత్వం గురించి మేడం గారు చాలా బాగా చెప్పారు. ధ్యానం చేయడం వల్ల మనం ఏదైనా సాధించగలము. మనలో ఉన్న ఆత్మతో మనం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అది చాలా బాగా చెప్తున్నారు. అందరూ ధ్యానం చేసుకుంటే అంతా మంచి ఆరోగ్యం, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా తగ్గుతాయంట. చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. తెలియని వాళ్ళకి ఇది టీవీ ద్వారా తెలుసుకుని విని ఇక్కడికి వచ్చి అనేకమైన మనలో ఉన్న శక్తులను తెలుసుకుని తెలియని వారికి ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ ఇబ్బందులు కూడా తొలగుతాయని, వాళ్ళు ప్రశాంతంగా కుటుంబాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తా ఉంటాను. దీనికోసం మెడిటేషన్ తెల్లవారుజామున చేస్తే మనం యూనివర్సల్తో కనెక్ట్ అయ్యి యూనివర్సల్ని మనం థ్యాంక్ యూ అని చెప్తే అది మళ్ళీ మనకి అనేకమైన వైబ్రేషన్స్ మనకి వచ్చి మనలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోయి మనకి చక్కటి శక్తి, చక్కటి ఆరోగ్యము, ఆనందం అనేక రకంగా ప్రకృతికి కూడా కృతజ్ఞతలు చెప్పడం వల్ల
వాటిలో ఉన్న ఆ, మన ఆయుర్వేదం సంబంధించిన అనారోగ్యాలు కూడా తగ్గుతాయి. చాలా మంది చెట్లతో మాట్లాడడం ఏంటి అని అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ మనం చెప్పినవి అవి వింటాయి. మనలాగే చెట్లు కూడా మనుషులే, కానీ ప్రాణం ఉంటుంది, కానీ వాటికి నోరు ఉండదు. ఈ జ్ఞానం తెలియనోళ్ళు జ్ఞానంతో మాట్లాడుతుంటే అది వెర్రితనం అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తే ఆ చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. దానికి మనం ఏనాడు కృతజ్ఞతలు చెప్పట్లేదు. ఇలా కృతజ్ఞతలు చెప్పడం వల్ల మనకి కావలసిన ఆక్సిజన్, మంచి గాలిని ఇస్తాయి. నాకు కృతజ్ఞతలు చెప్తున్నాయి. వీళ్ళకి నేను నూరింతలుగా ఈ ప్రజలందరికీ సహాయం చేయాలని అవి మనసుని ఎరిగి మన హృదయంలో ఉన్న ఆత్మ కనెక్ట్ అయ్యి మనకు కావలసినవన్నీ అన్ని అవసరతలో మనం ఏది కొడుకున్నా ఆ విశ్వం ఎంతో ఆనందంగా మనకి ఇస్తుంది. అది నేను అనుభవించాను, నేను పొందాను. నా అనుభవం మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నందుకు, ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం. ఓకే అండి, వచ్చిన తక్కువ టైంలోనే చాలా నేర్చుకున్నారు, చాలా తెలుసుకున్నారు, చాలా నేచర్ కి కనెక్ట్ అయి ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు పి సత్యనారాయణ మూర్తి. నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాను, దారపల్లి. నేను నేవీలో 42 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉద్యోగం చేసి గురువుగారి ధ్యానాన్ని అందిపుచ్చుకొని శాకాహార ర్యాలీలు, స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ గురించి, ధ్యానం గురించి చెప్తూ ప్రచారం చేస్తూ ఇతర మిత్రుల సహాయంతో వ్యాన్ వేసుకొని తిరుగుతూ ఉంటాం. అలాగా తిరిగే క్రమంలోనే గురువుగారు ఇచ్చిన ధ్యానాన్ని, శాకాహారాన్ని, అలాగే నేచర్ గురించి విస్తృతంగా ప్రచారం చేసే దానిలో భాగంగా దారపల్లి గురించి తెలుసుకొని, ఏంటి దారపల్లి ప్రత్యేకత అంటే ఇక్కడ ఉన్న నదీ జలపాతాలన్నీ కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి, నేచర్కి అనుసంధానమై ఉంటాయి. మనిషి తీసుకునే శ్వాస మొట్టమొదట అత్యంత విలువైంది. దాని తర్వాత విలువైంది ఏంటంటే వాటర్, నీరు లేకపోతే మానవ జీవులు కానీ జీవుల తాలూకా మనుగడ కానీ ఉండదు. కాబట్టి అలాంటి జలపాతాలు అనేక చెట్ల తాలూకా వేళ్ళు, బెరళ్ళు, తర్వాత ఆకులు, ఔషధ గుణాలు కలిగినన్ని తనలో కలుపుకొని జలజల ప్రవహిస్తూ కొన్ని కోట్ల వృక్షాలను టచ్ చేస్తూ మహాశక్తివంతంగా తయారై జలపాతాలు వస్తూ ఉంటాయి. అలాంటి జలపాతాల దగ్గర స్నానం చేసినప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తుంది. అలాగే అలాంటి జలపాతాలు ఎక్కడ ఉంటాయి అంటే సాధారణంగా కొండల మధ్య నడుమున ఉంటాయి. అలాంటి దగ్గరికి వెళ్ళి మనం ప్రకృతితో సహజీవనం చేస్తూ సహజమైన న్యాచురల్ ఆక్సిజన్ మనం పొందగలుగుతాం. అదే ఇప్పుడు గ్రామాల నుంచి సిటీల్లోకి వచ్చేసరికి కాంక్రీట్ జంగిల్స్ అన్ని, అపార్ట్మెంట్ కల్చరు, అక్కడ సరైన గాలి ఉండదు, ఏసీలు తప్ప, పొల్యూటెడ్ గాలి. ఉదాహరణ మీకు ఢిల్లీయే దానికి ఎగ్జాంపుల్. సో అలాంటి దీని నుంచి కనీసం ప్రతి నెల కాకపోయినా పౌర్ణమి రోజుల్లో 15 రోజులకు ఒకసారి అయినా వచ్చి ఒక 3 రోజులు ప్రకృతిలో గడిపితే బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు దారపల్లిలో. ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి వేడుకలు చేస్తారు. ఈ సంవత్సరం కూడా వేడుకలు 3వ వేడుకలు ఇక్కడ చేస్తున్నారు. అలాగే ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ ధ్యానం ప్లస్ శాకాహారం అది పెట్టి ప్రకృతిలో గడిపేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ గడపడానికి చుట్టుపక్కల గిరిజన గ్రామాలన్నీ తిరిగి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని, ఇక్కడ పిరమిడ్ కట్టారు, ధ్యానం చేసుకోవచ్చు అని. అలాగే ఈ జలపాతం తాలూకా విశిష్టతను వాళ్ళందరికీ తెలియజేస్తూ వాళ్ళందరికీ ప్రచారం చేస్తూ గత వారం రోజుల నుంచి మేము తిరుగుతూ వచ్చాం. ఇప్పుడు కూడా మేము కూడా ఇక్కడ ఉండి 3 రోజులు 4 రోజులు ఈ ప్రకృతిలో గడిపి చక్కగా జలపాతంలో స్నానం చేసి పూర్వం మన పూర్వీకులు నేచురల్ ఎలా ఉన్నారో అలా ఉండేలాగా కొద్ది రోజులైనా గడిపి వెళ్ళాలని చెప్పి వచ్చాం. చాలా అద్భుతమైంది. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ దారపల్లి తాలూకా విశిష్టత తెలుసుకొని రాబోయే కాలంలో పౌర్ణమి రోజుల్లో 3 రోజులు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఇక్కడికి రావాలని మీ ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో 50 కోట్ల జనాభా ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు, 25 సంవత్సరాల వయసు. ఇప్పటికీ 140 కోట్లు భారతదేశ జనాభా, అంటే 90 కోట్ల జనాభా పెరిగారు. మానవుడికి కావాల్సిన అత్యంత అవసరమైన ఆక్సిజన్ అనేది వృక్షాల ద్వారానే మనకి లభిస్తుంది. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలు పీల్చుకొని అవి మనకు కావాల్సిన ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఇది అందరికీ తెలుసు. అలాంటిది మానవుడు తన దురాశతో మొక్కల్ని అన్ని నరికేసి, పెద్ద పెద్ద వృక్షాలని అడవుల్ని నరికేసి ఆక్రమణ చేసి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. ఇదే కాకుండా వాటర్ పొల్యూటెడ్ అయ్యేలాగా ప్లాస్టిక్స్ కవర్స్ అన్నీ కూడా నదుల్లో పడేసి, నీళ్ళలో పడేసి, కాలువల్లోంచి నదుల్లోకి సముద్రంలోకి అలా వేసి వాటర్ అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. సో
ఈ పొల్యూటెడ్ నుంచి రక్షించాలి ప్రకృతిని, అలాగే నీరుని పొల్యూషన్ నుంచి రక్షించాలి, గాలిని కూడా రక్షించాలి. కనీసం ఇవన్నీ ప్రభుత్వాలు చేయలేకపోయినా మన వంతు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇతరులు వేసిన ప్లాస్టిక్ కవర్స్ అన్ని తీసేసి ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఇక్కడ గడపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇది మహా అద్భుతమైన లొకేషన్, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే జీవితంలో వచ్చి ఒకసారి వచ్చారంటే మళ్ళీ రెండోసారి వస్తారు, అంత అద్భుతమైన ప్రదేశం. ఈ వీక్షిస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ రావాలని ఆహ్వానిస్తూ మీ ఛానల్ వాళ్ళకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి కోసం, ఆరోగ్యం కోసం చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. ఇక్కడ జరుగుతున్నటువంటి దారపల్లి వింతలు విశేషాల గురించి ఎంత బాగా చెప్పారు. ఇటువంటి వార్తల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. మీ కళ్యాణి.